భయపడాల్సిన పనే లేదు నాన్న. చిన్న గాయమే కదా, వారం రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అయినా ఎవరి పిల్లడు ఎలా పోతే నీకెందుకురా? నువ్వెందుకు తలదూర్చావు? నీకేదేనైతే నాకదేం కావాలరా? ఎవరి బిడ్డ కోసం నేనెందుకు నా బిడ్డను పోగొట్టుకోవాలి? ఏంటి ఆ పిచ్చి మాటలు? వీడు ప్రాణాలకు తెగించి ఎంతో మంచి పని చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? నువ్వు ఊరుకోవయ్యా. కృతజ్ఞత లేని వాళ్ళకి ఎంత చేస్తే మాత్రం ఏం లాభం? విశ్వాసం లేని వాళ్ళ కోసం వీడు ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? మనం నాన్న కష్టాలు పడి డబ్బులు ఇవ్వడానికి షెడ్కి వెళితే వాళ్ళు ఏం చేశారు, ఎలా ప్రవర్తించారు అదంతా మర్చిపోయావా? డబ్బు మాత్రం పనికొచ్చింది, తీసుకున్నారు. మనల్ని మాత్రం బయటికి గెట్టేశారు. అలా వాళ్ళంత కఠినంగా ఉన్నప్పుడు వీడెందుకయ్యా పూసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం? ఇప్పుడు కూడా చూడు, వీడేమో ప్రాణాలకు తెగించాడు, వీళ్ళేమో కన్నవాళ్ళు. కనీసం మనకు మాట కూడా చెప్పకుండా ఇరుగు పొరుగు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారా? అంత పనికిరాని వాళ్ళం అయిపోయావు మనం. ఇలాంటి పంతం పట్టుదల మూర్ఖత్వం ఉన్న వాళ్ళు ఎడిపోతే మనకెందుకయ్యా? వీడెందుకయ్యా తగుదనమ్మా అని వెతుక్కుంటూ వెళ్లి సాయం చేసి కత్తిపోట్లు గురి కావాలి? అసలు నాకు తెలియక అడుగుతాను, ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు జీవితాంతం తప్పుడు వాళ్ళలాగానే మిగిలిపోతారా? మారరా? వాళ్ళకి మారే అవకాశం ఇవ్వరా? అలా ఎవరి వాళ్ళ కోసం పాకులాడడం పిచ్చితనమయ్యా. ఆ పిచ్చి పని వీడు చేశాడు. అయినా కందకనే దోత కత్తిపెట్టకెందుకని వాళ్ళు చీపు అంటుంటే వీడెందుకయ్యా చెయ్యందించడానికి వెళ్ళాలి? అంత ఏసరించుకుంటుంటే నేను సంకరెత్తుకుంటానని వెళ్ళడం వెరితనం కాదు. ఒరే బుర్ర తక్కువ పెదవా, ఎందుకురా ఇలాంటి బుర్రలేని పనిచేసి ఇలా అయ్యావు? అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో అందరం చేసిన వాళ్ళమే. వాసు ఏ కల్లా కపటం మనసులో పెట్టుకోకుండా మా మనవణ్ణి కాపాడి మా అందరికీ ఆనందాన్ని పంచాడు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరిలా గతాన్ని గుర్తుపెట్టుకొని ఎందుకు కాపాడావని అతన్ని మందలించి మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు? కాస్త ప్రశాంతంగా ఆలోచించి అందరికీ ఆనందం పంచడం న్యాయమమ్మా. ఈ న్యాయాలు మంచి చెడులు నాకు తెలియవు. సుత్తితో నెత్తిన బాది సుతిమెత్తని మాటలు మాట్లాడడం నాకు అంతకన్నా చేత కాదు. ఉన్నదేదో మహాన్ అంటమే కాని మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం నాకు చేత కాదు. నీ కూతురు మా మీద కక్ష కట్టి కత్తి కట్టి మమ్మల్ని సాధించిన సాధింపులకి మేము ఎన్ని అవమానాలు పడ్డాము, ఎంత బాధపడ్డాము. అయినా అవన్నీ మర్చిపోయి ఇంటికెళ్ళాము, షెడ్డుకెళ్ళాము. అత్తగారని కూడా చూడలేదు. పోనీలే, దాని మొగుడు కన్నతల్లి కాదు కదా, అందుకే అలా అంటుంది అనుకున్నాను. పెద్దదాన్ని కూడా చూడలేదు. ఏదో కోపంలో ఉందిలేని సర్దుకున్నాను. తన కాళ్ళు పట్టుకున్నాను, క్షమాపణలు అడిగాను. అయినా సరే చీపో అని గజ్జి కుక్కను తరివినట్టు తరివింది. ఆ క్షణంలో మేము పడ్డ బాధ మీ అందరికీ ఏం తెలుస్తుంది? ఎందుకే సందు దొరికితే చాలు పాత పురాణాలన్నీ జరుగుతావు, కామ్గా ఉండలేవా? నువ్వు మాట్లాడకయ్యా, కడుపు కొతుకుతలాడిపోతుంది తెలుసా? నేను ఇలాగే మాట్లాడతాను. ఇది పురాణం కాదయ్యా, నా బాధ. ఇల్లు లాక్కున్నప్పుడు గయ్యాడదాన్ని అన్నారు, కానీ మళ్ళీ ఆ కాగితాలు తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు. మోసం చేసి షెడ్డు చేజెక్కించుకున్నాము అన్నారు. దానికి ధర కట్టించి ₹1,00,00,000 తీసుకెళ్ళిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అయినా పాపాత్ములుగానే చూస్తూ మనల్ని వెలేస్తుంటే నా మనసుకు బాధ అనిపించదా? మనం తప్పు చేసి ఉండొచ్చు, మరి వాడు చేసిన తప్పు కదా? ఇదిగో వీళ్ళంతా దాని బలగమే. వాళ్ళ అమ్మతో నాన్నతో అక్కా చెల్లెలతో అది గొడవలు పడలేదా? సంబంధాలు బంధుత్వాలు లేవని తెగదెప్పులు చేసుకుని రాకపోకలు మాట మంతి కత్తిరించేసుకుంది కాదా ఇది? అయినా మళ్ళీ అందరూ ఒకటి కాలేదా? కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవడం లేదా? వాళ్ళని కలుపుకుంది, మనల్ని ఎందుకు దూరంగా ఉంచుతుంది? దాన్నేమనుకోవాలి? వాళ్ళంతా అయిన వాళ్ళు, మనం కాని వాళ్ళమనేగా. 4 డబ్బులు సంపాదించగానే దానికి వాళ్ళంతా కావలసిన వాళ్ళని కౌగిలించుకుంది. మనల్నేమో కుక్కలు తరిమేస్తుంది. అదంతా డబ్బు అహంకారమేగా. చూడండి, మీ కుటుంబ వ్యవహారంలోకి మమ్మల్ని లాక్కండి. అలా లాగే నువ్వు ఊరుకోమ్మా.
లేకపోతే ఏంటే? ఆవిడ గారు ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అమ్మా, ఏం మాట్లాడొద్దన్నాను కదా. అల్లుడు గారు, ఇంకా ఇక్కడే ఉంటే మాట పెరుగుతుంది. ఉండటం అంత మంచిది కాదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. మేము బయట వెయిట్ చేస్తాం, మీరు వచ్చేసేయండి. వరలక్ష్మి రా, రండి. ఏమే నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఏం మాట్లాడవే? ఏమయ్యా, నిన్ను మాట్లాడుతానా? నా బాధ నేను బయటికి చెప్పుకున్నాను. ఇప్పుడు నా బరువు తగ్గినట్టు అనిపించింది. అయినా నేను మాట్లాడిందా న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు నోరు మీద కూడా బయటికి వెళ్ళారు. నీ బుర్ర కదా అర్థం కావట్లేదా? ఛా, నువ్వు మారవే. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఛీ! గోపి, బాధపడకయ్యా. దాని సంగతి నీకు తెలియందేముంది. పర్వాలేదు నాన్న, ఈ డబ్బుంచు. వద్దురా. అయినా నువ్వు డబ్బులు ఇవ్వటం ఏమిటి? డాక్టర్ గారు వాసుని డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు కదా. ఆసుపత్రి ఫీజు కాకుండా మందులు ఇంజక్షన్లు కొనాలి కదా, వాటికి డబ్బు ఎవరు ఇస్తారు? ఉంచు. వద్దులే, నేనే చూసుకుంటాను. ఏంటి వద్దంటున్నావు? అవతల నా కొడుకు ప్రాణాలకు తెగిస్తే దాని ముందు ఈ డబ్బు ఎంత? అయినా వాడు ఎవరి కోసం హాస్పిటల్లో పడ్డాడు? డబ్బు వద్దంటున్నావు? ఇదిగో, ఇది తీసుకెళ్ళి వాడికి జ్యూసులు ఇంకేమన్నా తీసుకురా. వెళ్ళు. ఏరా, కన్న తల్లి గురించి కట్టుకున్న దాని గురించి ఆలోచించకుండా నువ్వు చేసిన పని ఏంట్రా? ఆ కత్తి ఇంకొంచెం పైన దిగుంటే ఏమై ఉండేదిరా? ఎవరికో న్యాయం చేయడం కోసం మాకు అన్యాయం చేస్తావా? అమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదే. ఆ కత్తి నాకు ప్రమాదం జరిగేటట్టు ఏమీ దిగదు. అలా జరగకుండా ఉండేలా పడవమని నేనేగా చెప్పింది. పథకం నాదైతే ప్రమాదంలో నేనెందుకు పడతానే పిచ్చి తల్లి. ఏంట్రా నువ్వు అనేది? ఏంటమ్మా, కన్న తల్లిగా ఈ కన్న కొడుకుని అర్థం చేసుకుంది ఇంతేనా? అవసరమో ఆదాయమో లేకుండా ఈ వాసుగాడు ఏ పని చేయడే. అలాంటిది ఇంత రిస్క్ తీసుకొని సహాయం చేసినట్టు బిల్డప్ ఇచ్చాడంటే దాని వెనుక ఈ వాసుగాడిది సూపర్ క్రిమినల్ బ్రెయిన్ ఉందమ్మా. అంతా నేను అరేంజ్ చేసిందే. ఏంట్రా, ఇదంతా నువ్వు చేసిన పనా? అవునే. ఆ బచ్చగాడిని కిడ్నాప్ చేయడం, రక్షించే ప్రయత్నం, కత్తిగాటు అంతా ఈ కేటిగాడేనమ్మా చేసింది. ఏంట్రా నువ్వు అనేది? ఇదంతా ఎందుకు చేసావు? ఎందుకంటే శ్రీ 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 రంగయ్య గారి కుమారుడు, అదే మీ వారి మొదటి భార్య కొడుకైన ఆ గోపిగాడితో కలిసిపోవడానికి. ఆ కలయిక ఎందుకంటే రేవతి ఆ రోజు ఏమంది? గోపీలా నేను మంచివాడినైతే కలిసి బ్రతకడం కుదురుతుందని చెప్పింది కదా. కలుద్దామని మనం ప్రయత్నం చేస్తే ఆ అచ్చన్ గారేమో కలవనివ్వకుండా చేశారు. పైగా ₹1,00,00,000 తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం. అది ఎలా తిరిగి దక్కించుకోవాలమ్మా? అందుకే అన్నిటికీ కలిపి టోటల్ ప్యాకేజ్ కింద ఈ ప్లాన్ వేశాను. దాని ప్రకారమే స్టెప్స్ వేస్తున్నానే. ఇంత నాటకం ఆడుతూ కూడా ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదేరా? నువ్వు మారిపోయావేమో, నిజంగా వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చిందేమో. నీతో ఈ విషయం చెప్తే నాటకం మళ్ళీ మొదలు కాకుండానే ఎక్కడ తెరవేసేస్తావేమోనని భయపడి చెప్పలేదే. మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఎలా కుదిరిందిరా? నాతో చెప్తున్నావు. ఇందాక నువ్వు మాట్లాడిన పద్ధతిలోనే నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. అందుకే నేను బయటపడి నీ చెవిలో వేస్తున్నా. ఎందుకంటే దుర్మార్గపు పనులకి దుర్మార్గుల సహకారం అవసరం కదా. ఏంటోరా, రేవతి కోసం వాళ్ళతో కలవాలనుకున్నావు. రోషన్ చంపుకొని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరం అంటావా? ఓసే పిచ్చి తల్లి, కార్యం సాధించాలనుకునే మనలాంటి వాళ్ళు పంతాలు, పట్టింపులు, రోషాలు, పౌరుషాలు పెట్టుకోకూడదే. నీలా నేను ఇదివరకు అలాగే అనుకున్నా. కానీ నమ్మకం కుదుర్చుకోకుండా అవతల వాళ్ళని మోసం చేయలేము. ముందు బాగా దువ్వాలి, ఆ తర్వాతనే గిల్లాలి. ఇంతకీ ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు?
వాడి పేరేంటి? ఎక్కడుంటాడు? ఎవరు ఏంటి సార్? ఇతనే. నువ్వే కదా ఆ పిల్లాడు తల్లి మీద పగ తీర్చుకోవాలంటే వాడిని కిడ్నాప్ చేయాలి, దాంతో పగ తీరుతుంది, డబ్బుకు డబ్బు వస్తుంది అన్నావు. మళ్ళీ ఇలా మాట్లాడతావేంది బాస్? నమస్తే సార్. రండి. ఏంటి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చినట్టున్నారు? ఏమైంది సార్? బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందా? తెలిసింది. పట్టుబడ్డవాడు ఆ గ్యాంగ్ లీడర్ పేరు చెప్పి అప్రూవర్గా మారాడు. నా బాబుని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? వాడిని అరెస్ట్ చేశారా? చేసామమ్మా. ఎవరు సార్ వాళ్ళు? ఇంకెవరు? మనం మొదటి నుంచి ఎవరినైతే అనుమానించామో ఆ దినానే. కానీ వాడు నిజం ఒప్పుకోవటం లేదు. పట్టుబడ్డవాడేమో పిల్లాడి తల్లి మీద పగ తీర్చుకోవటానికి, డబ్బు గుంజడానికి చేశాడని చెప్తున్నాడు. కానీ వీణ్ణి ఎంత కొట్టినా నాకు ఆ కిడ్నాపర్స్కి ఏ సంబంధం లేదని అంటున్నాడు. దుర్మార్గుడా, కన్న బిడ్డని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించి చివరికి వాడి ప్రాణాలు తీయాలని చూసావు. నువ్వు అసలు మనిషివేనా? ఏం పుట్టకరానిది. అయ్యో ప్రియా, నేను చెప్పేది విను. నేను పిల్లని ఇంట్లో నుంచి తెచ్చాను, అది నిజమే. కానీ ఆ తర్వాత దాచింది, బెదిరించింది నేను కాదు. ఆ కిడ్నాపర్కి నాకు ఏ సంబంధం లేదు. అంటే పట్టుబడ్డవాడు చెప్పేది అబద్ధమా? నువ్వు హరిశ్చంద్రుడివి, నీ మాటలు నిజం నేను నమ్మాలి. చిచి పోరా. నిజంగా వాడెవడో నాకు తెలీదు ప్రియా. ఎందుకు నా మీద అంతగా నిందలు వేస్తున్నాడో నాకే తెలీదు. పాపాత్ముడా, ఇంకా ఎందుకు అబద్ధపు మాటలు మాట్లాడతావు? నువ్వు ఇంట్లోకి దూరి చంటి పిల్లాన్ని ఎత్తికెళ్ళినప్పుడే నువ్వు ఇలాంటి నీచమైన పని ఏదో ఒకటి చేస్తావని అనుకుంటూనే ఉన్నానరా. కన్నబిడ్డని ఎత్తికెళ్ళి చంపాలని చూసేవాడిని ఊరికే వదలకూడదు. అయ్యా, వీడు బతుకుండగానే వీడికి నరకాన్ని చూపించండి. దయచేసి అలా మాట్లాడకండి. పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు, మీరు అలాగే అనుకుంటున్నారు. నేనే కిడ్నాపర్ని అయితే డబ్బు గురించి ఆలోచన నాకే ఉంటే నేనే డైరెక్ట్ ఇంటి వరకు ఎందుకు వస్తాను? వేరే దారి చూసుకుని ఉండేవాడిని కదా. దినా, నీ మీద అనుమానం రాకుండా ఉండడానికి ఇలాంటి ప్లాన్ వేసావా? ఆడిన నాటకం చాలు, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. అంతేనండి, అంతే. నేనున్న పరిస్థితులు ఇప్పుడు ఏం చెప్పినా అబద్ధంగానే ఉంటుంది. నేను తప్పుడు వాడిగానే కనిపిస్తాను. జయంతి, మన ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళం. నువ్వేనా ఎన్నెను నమ్మమ్మా? బాబుని నేను కిడ్నాప్ చేయలేదు, నాకే సంబంధం లేదమ్మా. నువ్వు అన్నయ్యవా? ఇంట్లో నుంచి వాడిని ఎత్తుకెళ్తుంటే తప్పు అలా చేయొద్దని బతిమిలాడాను. కానీ దుర్మార్గంగా ఎత్తుకెళ్తూ నన్ను అత్తయ్యని నెట్టేసి మరీ తీసుకెళ్ళావు. అలాంటి నిన్ను అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఒకే తల్లి కడుపున పుట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు అన్నవి కాదు, రాక్షసుడివి. జయంతి, నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? ఈ లోకంలో ఎంత చెడ్డవాళ్ళున్నా ఎప్పుడో ఒకప్పుడు మారతారు. కానీ నువ్వస్సలు మారవు. సార్, ఇలాంటి వాడు బయటకొస్తే ఆడపిల్లలకి పిల్లలకి రక్షణ ఉండదు. అందుకే ఏదో ఒక శిక్ష వేసి వీడిని జీవితాంతం జైల్లోనే ఉంచండి, లేకపోతే చంపేయండి. ఎంత పాపాత్ముడిరా నువ్వు! నువ్వు పిల్లాడి కోసం ఇంటికి వచ్చినప్పుడు వాడి మీద ప్రేమతో వచ్చావనుకుని అందరూ కాదన్నా నేను నిన్ను సమర్థించానురా. కానీ ఇలాంటి పని చేసావని తెలిసిన తర్వాత నిన్ను నేను నరికి పారేయాలనిపిస్తోంది. నీలాంటి కిరాతకుడికి పిల్లల మీద హక్కు ఉండకూడదురా. సార్, వీడికి ఏ కేసు అయితే చట్ట ప్రకారం ఉరిశిక్ష పడుతుందో ఆ కేసులో ఇరికించండి. ఆ విషయం నేను చూసుకుంటాను గానీ పిల్లాడు దొరికాడని స్టేట్మెంట్ రాయించి తల్లితో సంతకం పెట్టించి వెళ్ళండి. అలాగే సార్. ప్రియా, రామ్మా.
రాణి, అదేంటి రాణి, ఏమైంది? వెళ్ళిన తర్వాత కనీసం ఒకసారైనా ఫోన్ చేయాలనిపించలేదా నీకు? సారీ ఆకాష్, పొద్దున్న వెళ్ళగానే జాబ్ కన్ఫర్మ్ అయింది. వెంటనే జాయిన్ అయిపోయాను. ఫస్ట్ డే కదా, అంతా కన్ఫ్యూజన్, టెన్షన్, బిజీగా గడిచిపోయింది. అంతా కొత్త కదా, నేర్చుకునే పనిలో పడ్డాను. అందుకే ఫోన్ చేయలేకపోయాను. సారీ. నేను టెన్షన్ పడుతుంటే పాపం వినోద్ బాబే నువ్వేం టెన్షన్ పడుకు అని ధైర్యం చెప్పాడు. తనే చాలా వరకు నాకు వర్క్ నేర్పించాడు. జనరల్ గా నా జాబ్ కి బేసిక్ గా 10,000 ఇస్తారట. కానీ వినోద్ బాబా రికమెండ్ చేయటం వల్ల 15,000 ఇస్తామన్నారు. జాబ్ ఇవ్వటానికి, శాలరీ ఎక్కువ రావటానికి వినోద్ బాబే కారణం. ఆయనకి మనం చాలా రుణపడి ఉన్నాం ఆకాష్. ఆకాష్, నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. సరే పద. ఏంటి తమరు ఇప్పుడే వచ్చినట్టున్నారు? అవును దినా. అమ్మ సరోజా, కాఫీ తీసుకురా. అదిగో మా నాన్న కాఫీ అడిగాడు, వినిపించలేదా? మహారాణిలా లోపలికొచ్చావు, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. వదినా, ఈరోజు ఫస్ట్ డే కదా, ఆఫీస్లో బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాను. స్నానం చేసి ఫ్రెష్ అయితేనే గాని మనిషిని కాను. కాస్త వెళ్ళి కాఫీ చేసి ఇవ్వచ్చు కదా. అయినా మామీ కాఫీ పెట్టిమ్మంది నిన్నే కదా. ఏంటి నువ్వు ఉద్యోగానికి వెళ్ళావని, నేను ఇంట్లో పని పాట లేకుండా ఉన్నానని నన్ను దెప్పుతున్నావా? మొదటి రోజే నాకు పనులు పురమాయిస్తున్నావు. ఏం పొగరా? అయ్యో వదినా, అపార్థం చేసుకోకు. నేను ఆ అర్థంతో అనలేదు. నేను ఆడపిల్లనే కదా, పొద్దుటి నుంచి పనిచేసి వస్తే అలిసిపోనా? కాస్త నన్ను అర్థం చేసుకో వదినా. ఈ సన్నాయి సవరింపులు నా దగ్గర సాగవు. నువ్వు నెలకు 15,000 కాదు, 1,00,000 సంపాదించినా ఇంట్లో పని చేసి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇంటి కోడలివి, అర్థమైందా? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. ఏంటి దబాయించి పనులు చెప్తున్నా? నా మీద నీ పెత్తనమేంటి? నేనింకా ఆఫీస్కి వెళ్ళొచ్చిన చీర కూడా మార్చుకోలేదు. వెనకాలే వచ్చి అధికారం చెలాయిస్తావేంటి? ఇప్పుడు నేను కాఫీ పెట్టివ్వలేను, కావాలంటే వెళ్ళి పెట్టుకో. ఏయ్, ఏంటే చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ముందు కాఫీ పెడతావా లేదా? కుదరదు. కుదరదు అంటే వదిలేస్తాననుకున్నావా? వెళ్ళి కాఫీ పెట్టి తీరాల్సిందే. నీకంత ఖచ్చితంగా తాగాలనుంటే వెళ్ళి పెట్టుకో. లేదా హోటల్ ఎత్తేసి టీ స్టాల్ పెట్టుకుని కూర్చున్నాడుగా మీ ఆయన, ఆయన్ని పిలిపించి కాఫీను టీను కాయించుకొని తాగు. అంతేకాని నన్ను విసిగించుకు. మీ ఆయనలో నువ్వు లాస్ అవుతావు, అర్థమైందా? వెళ్ళు. రాణి, ఏమన్నా? అల్లుడు గారు హోటల్ లాస్ అయి దాన్ని ఎత్తేసి టీ స్టాల్ నడుపుతున్నాడా? ఏంటి రాణి, ఏమన్నావు నువ్వు? చెప్పు రాణి, ఏం మాట్లాడవే? అది కదమ్మా, ఆయన అప్పుడప్పుడు హోటల్లో టీ పెడుతుంటారు కదా, అందుకే అలా అంది. అదేం కాదు, హోటల్ ఎత్తేసి టీ స్టాల్ లాస్ అయినట్టు అదేదో చెప్పారు. అదేంటో నిజం చెప్పు రాణి. అత్తయ్య, అది చెప్పు, అడుగుతుంది కదా. నేనన్నది నిజమే.